యేసుక్రీస్తు ఎలాంటి వాడంట? బలహీనులకు బలమునిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పుడని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినది ఎవరైతే బలహీనత స్థితిలో ఉన్నారో, ఎవరైతే పాపపు స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఇహలోక మాలిన్యములో ఇంకానూ మునిగిపోతున్నారు, వారిని తన కుమారుని ద్వారా దేవుని యొద్దకు మనల్ని నడిపించటానికి తన కుమారుని ఈ లోకానికి ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక జీవితాలలో పాపములలో నలిగిపోయినాయి. జాతి భేదము లేకుండా అందరూ పాపంలో పడిపోయి ఉన్నారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము మనం పరిశీలన చేస్తే, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనైనారని, ఆ పాపపు స్థితిలో ఉన్న మనలను, పాపములో పరిగెత్తుతున్న మనలను నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ఒక్కడు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. గ్రహించేవాడు ఎవ్వడు లేడు, దేవుని వెతుకువాడు ఎవ్వడును లేడంట. అందరూ ఎలా ఉన్నారంట? త్రోవ తప్పిపోయి పనికి మాలిన వారైనట్టుగా తన కుమారుడిని ఈ లోకానికి పంపించి దేవుడు ఆ బలహీన విమోచన స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన వైపు నడిపించటానికి తన స్వహస్తాలను అందించి వారి పాపపు స్థితిలో, బలహీన స్థితిలో ఉన్నటువంటి వారిని రక్షణ కార్యం వైపు నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మకమకలాడుచు ఆరిపోవటానికి సిద్ధముగా ఉన్న జనపనార ఒత్తి వంటి పాపపు జీవితాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ బలహీన స్థితిలో నుండి దేవుడు మనల్ని పట్టుకుని బయటికి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు.